లేదండి. అంటే వింటున్నప్పుడల్లా అటువంటి వినకూడదు అనుకుంటా ఉంటాను. కొన్ని మన చెవిలో పడకపోతేనే బెటర్ అండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాటలు. అన్నయ్య రాజమౌళికి పనిచేసినంతగా నాకు తెలిసి ఏ మ్యూజిక్ డైరెక్టర్ పని చేయలేడు. ఎందుకంటే రాజమౌళి గురించి మొత్తం తెలుసు. అంత ఓర్పు, సహనం, అంత టాలెంటు నాకైతే లేవండి. అన్నయ్యకు ఉన్న టాలెంట్లో నాది 5%. నేను ఎలా మ్యూజిక్ డైరెక్టర్గా గెట్ ఆన్ అయిపోవడానికి కావాల్సినంత టాలెంట్ ఉంది నా దగ్గర. తను మ్యూజిక్ డైరెక్టర్ అండి. అటువంటి మ్యూజిక్ డైరెక్టర్ రాజమౌళికి అవసరం. అన్నయ్య రిటైర్ అయిపోతున్నాడంటే నా బాధ అంతా రాజమౌళికి ఎవరు చేస్తారు పెద్దన్న తప్ప అన్న బాధే నాలో ఉంటుందండి. దాని తర్వాత ఎవరు తీసుకుంటే బాగుంటుందంటే ఏఆర్ రెహమాన్ లాంటి వాడు తీసుకోలేమో. అంత అంత పొటెన్షియాలిటీ. ఎందుకంటే జోధా అక్బర్ లాంటి కళాఖండాలు ఏఆర్ రెహమాన్ పనిచేశాడు కాబట్టి అంత ఈక్వల్ క్యాలిబర్. అంటే అన్నయ్యతో వర్క్ చేసిన స్టైల్ వేరే ఉంటుంది, ఏఆర్ రెహమాన్ గారి వేరే ఉంటుంది. బట్ డెఫినెట్గా అంత టాలెంట్, అంత క్యాలిబర్ మళ్ళీ ఎవరికి ఉందంటే ఏఆర్ రెహమాన్కి ఉంటుంది. నన్ను అడిగితే ఏఆర్ రెహమానే రైట్ చాయిస్. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తాయి, ప్రిఫరెన్స్ ఇస్తే మళ్ళీ అన్నయ్యే కంటిన్యూ అవ్వాలి రాజమౌళి సినిమాలకి అని కోరుకుంటానండి మనసులో. కాదు అదే నిజం, లేదు విడిపోక తప్పదు అనుకుంటే కనుక నన్ను అడిగితే కనుక మనస్ఫూర్తిగా ఏఆర్ రెహమాన్ అని పేరు నేను చెప్తాను. రాజమౌళి నన్ను అడిగితే నేను వద్దురా ఏఆర్ రెహమాన్ దగ్గరికి వెళ్ళు అని నేను సలహా ఇస్తాను గ్యారంటీగా. కానీ యాక్టర్ అంటే ఎన్టీ రామారావు ఫిక్స్డ్, మిగతా వాడు ఎవరికి యాక్టింగ్. ఇప్పుడు మహేష్ బాబుకు ఉంది ఆ పేరు, బాగా చేస్తాడు. తన పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇటువైపు హీరోయిన్ కూడా అంతే క్యూట్గా ఉంది.